జొన్న రొట్టెలు అంటేనే భయపడతారు చాలామంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మెత్తగా పండ్లు లేని వారు కూడా తినగలిగేంత సాఫ్ట్గా చికెన్ కర్రీ కాంబినేషన్గా చేస్తున్నాను. ముందుగా కావాల్సినంత పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. అందులోకి వేడి వేడి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగించి వేసుకోవాలండి. ఒక ప్రాసెస్ మీకు నీళ్ళల్లోనే పిండి వేసుకొని కలుపుకోవడం చూపించాను. ఇది రెండో ప్రాసెస్ అన్నట్టు. ఇలా పిండిని బాగా జల్లించుకున్న తర్వాత అందులోకి నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా నీడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ నేను ఇక్కడ చూపించే ప్రాసెస్ అనేది ఒక 5-6 నిమిషాల పాటు చేసుకున్నారంటే పిండి అనేది బాగా గోధుమ పిండిలాగా జిగురొచ్చి రొట్టె మనం ఎంత పల్చగా చేసుకున్నా కూడా అస్సలు సైడ్లు అనేవి విరగకుండా, అంటే క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని సాఫ్ట్గా రోల్ చేసుకొని పక్కన పెట్టేసి చిన్న చిన్న బాల్ లాగా తీసుకొని ఇలా పొడి పిండి వేసేసుకొని రొట్టెని ఇలా ట్యాప్ చేసుకోవడమే. మీకు ఇలా రాదు అనుకుంటే కనుక చపాతీ కర్రతో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను చాలా వీడియోస్ చేశాను. రీసెంట్గానే ఒక లాంగ్ వీడియో కూడా చేశాను. ఒక సిస్టర్ అయితే నాకు జొన్న రొట్టెలు చేసుకోవడము చాలా అవసరము, ఇంట్లో చేయాలి అని అడిగితే తన కోసం చాలా డీటెయిల్గా నేనైతే జొన్న రొట్టెల్ని చపాతీ కర్రతో ఎలా చేసుకోవాలని వీడియో కూడా పోస్ట్ చేశాను. నేను ఈ వీడియో పైన, అంటే స్క్రీన్ పైన లింక్ ఇస్తానండి. ప్లే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నారంటే జొన్న రొట్టెలు మనకి ఎంత పల్చగా కావాలన్నా వస్తాయి. అలాగే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. రొట్టెని ఇలా పెనం మీద వేసేసుకొని తడిబట్టతో ఇలాగైతే ఒక సైడు అప్లై చేసుకోవాలి. ఇలా తడిబట్టతో అంటించుకోవడం వల్ల నీళ్ళని మనకి పొడి పిండి వేసుకొని ట్యాప్ చేసుకుని ఉంటాం కాబట్టి ఆ పిండి అనేది పిండిగా లేకుండా వస్తుంది. చూడండి, రెండు వైపులా ఇలా మంచిగా కాల్చుకున్నారంటే హెల్తీగా ఆరోగ్యకరమైన జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి. సో ఈరోజు నేనైతే చికెన్ కర్రీకి కాంబినేషన్గా ఈ జొన్న రొట్టెలు అయితే చేశాను. మరి నేను చేసిన ఈ జొన్న రొట్టెలు మీకు ఎలా కనిపించింది, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మరి ఈరోజు స్పెషల్ మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.